నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. మీరు అబ్జర్వ్ చేశారా? సొసైటీలో కొంతమంది ఓవర్ వెయిట్‌తో బాధపడుతున్న వాళ్ళు ఎంత విపరీతమైన డైట్ చేసినా కూడా, ఎన్ని వర్కౌట్స్ చేసినా కూడా వాళ్ళు ఆ సమస్య నుంచి బయటపడలేకపోతుంటారు. చాలా ఖరీదైన డైట్ చేస్తుంటారు. చాలా ఖరీదైన వర్కౌట్స్ చేస్తుంటారు. పర్సనల్ ట్రైనర్‌ని పెట్టుకొని వర్కౌట్ చేస్తుంటారు. కారణం ఏంటి? అంటే ఇక్కడ ప్రధానంగా 2 కారణాలు మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటిది వాళ్ళ క్వాలిటీ స్లీప్. మై డియర్ ఫ్రెండ్స్, మనకు ఖచ్చితంగా ఒక 7 అవర్స్ అన్‌ఇంటరప్టెడ్ క్వాలిటీ స్లీప్ అనేది మ్యాండేటరీ. ఇది చేయకుండా మీరు ప్రపంచంలో ఎంత ఖరీదైన వర్కౌట్ చేసినా కూడా, ఎంత ఖరీదైన జిమ్‌కెళ్ళినా కూడా, లేదా ఎంత ఖరీదైన డైట్ తీసుకున్నా కూడా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతాయి. ఎందుకంటే మన బాడీలో ఇవాళ ఏదైతే బయో బయోలాజికల్ రియాక్షన్స్ జరుగుతాయో వాటన్నిటిని కంపెన్సేట్ చేసి రేపు జరగబోయే రియాక్షన్స్‌కి మన బాడీని, మైండ్‌ని ప్రిపేర్ చేయడానికి లివర్ అనేది నైట్‌లో ప్రిపేర్ అవుతుంది. నైట్ అనేది ఏదో ఊరికే అలా పడుకున్నాము, అది పడుకున్నా పడుకోకపోయినా ఏమీ అవ్వదు. ఎస్పెషల్లీ యూత్ చేసే మిస్టేక్ ఇది. మనం ఎందుకు పడుకోవడం, దాన్ని ఏదో ప్రొడక్టివ్‌గా ఇరగదీద్దాం, పొడి చేద్దాం అని చెప్పి ఆలోచిస్తుంటారు. బట్ చేసేది ఏం లేదు. డౌన్ ద లైన్ ఒక డెకేడ్ తర్వాత మొత్తం హెల్త్ అంతా కొలాప్స్ అయిపోతుంది. సో, ఖచ్చితంగా నైట్ 11-3 అన్‌ఇంటరప్టెడ్ సౌండ్ స్లీప్ ఉండాలి. నైట్ 11-3 సౌండ్ స్లీప్ అంటే మీరు నన్ను అపార్థం చేసుకోకూడదు. ఆ 4 అవర్స్ సరిపోతుందని కాదు. అంటే 9:00 పడుకుంటే మీరు 11:00 కల్లా డీప్ స్లీప్‌లోకెళ్తారు. అలాగే 3 తర్వాత అయిపోతే 4కో, 5కో మీరు నిద్రలేస్తే అది కంప్లీట్‌గా ఒక క్వాలిటీ స్లీప్ అవుతుంది. సో, 7 అవర్స్ అన్‌ఇంటరప్టెడ్ స్లీప్ అనేది మ్యాండేటరీ. మినిమమ్ అది. మినిమమ్ టు మినిమమ్. అది లేకుండా మీరేం చేసినా కూడా వేస్ట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి గట్ హెల్త్. ఒకవేళ గనక మన గట్ ప్రాపర్‌గా లేకపోతే గనక దాని అబ్జార్ప్షన్ రేట్ అనేది తగ్గిపోతుంది. తద్వారా గట్‌లో ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతుంది. సో, ఈ 2 ఫ్యాక్టర్స్‌ని మీరు చాలా చాలా జాగ్రత్తగా మరి పరిగణలోకి తీసుకోవాలి. ఈ 2 సెట్ అయిన తర్వాతనే మీరు ఏదన్నా చేయొచ్చు. వాట్ యూ కెన్ సే మీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేయొచ్చు. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వెయిట్ లాస్‌ని ఏదో ఒక సోషల్ మీడియా ఛానెల్‌లో చూసి మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు చేయకూడదు. ఎందుకంటే మీ పక్క వాళ్ళ బాడీ, ఇన్‌ఫాక్ట్ మీ ఇంట్లో ఉండే ఇంకో పర్సన్‌కి, మీ పర్సన్‌కి ఉండే బాడీలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఒక ఎక్స్‌పర్ట్ గైడెన్స్‌లో మీరు మీ ప్రొఫైల్ అనాలిసిస్ చేయించుకొని మీకు ఎలాంటి డైట్ సూట్ అవుతుంది, మీకు ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందా, లేదా ఎక్స్ ఆఫ్ ప్రోటీన్ ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ బాడీలో ఎక్స్ ఆఫ్ ప్రోటీన్ ఉందనుకోండి, మీరు మళ్ళీ మీ డైట్‌లో ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, కిడ్నీ మీద లోడ్ ఎక్కువ అవుతుంది. ఒక డౌన్ ద లైన్ 5 ఇయర్స్ తర్వాత కిడ్నీస్ ఎందుకు పనికి రాకుండా పోతాయి. అప్పుడు మళ్ళీ కొత్త కిడ్నీలకు ఎత్తుకోవాల్సి వస్తుంది. అదంత ఈజీ కాదు మై డియర్ ఫ్రెండ్స్. సో, ఈ 2 విషయాల్ని మీరు పరిగణలోకి తీసుకొని మీ డైట్ ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ ఎవరైనా చాలా సీరియస్‌గా, క్యూరియస్‌గా ఉన్నట్లయితే కింద ఏదైతే నంబర్ స్క్రోల్ అవుతుందో స్క్రీన్ పైన దానికి వాట్సాప్ మెసేజ్ చేయండి. వాట్సాప్ మెసేజ్ చేస్తే మనం మ్యూచువల్ ఫ్రీ టైమ్ చూసుకొని మనం ఒక జూమ్ కాల్‌లో మొత్తం అనాలిసిస్ చేసుకుందాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు హ్యావ్ హెల్తీ, ప్రాస్పరస్, హ్యాపీ లైఫ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు ఛానల్‌ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.